రొటేరియన్ డాక్టర్ ఎంఎన్ కృష్ణరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫర్ ఇయర్ 24 and 25. అందరికీ నమస్కారం. మనకు ఓల్డ్ ఏజ్ శాపం కాకూడదు. ఎందుకోసమంటే ఓల్డ్ ఏజ్లో సహజంగా వచ్చే ఫిజికల్ చేంజెస్, సహజంగా వచ్చే కొన్ని కామన్ డిసీజెస్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. మరి దీని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళకి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ మూలంగా అంటే జన్యుపరమైన సమస్య మూలంగా కొన్ని ప్రాబ్లమ్స్ మన కంట్రోల్లో లేని, మన చేతిలో లేనిది. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మన 24 గంటల్లో మన జీవన విధానం ఎలాగ ఉంటుందో దానిపైనే మన యొక్క లైఫ్ ఆధారపడుతుంది. మన ఓల్డ్ ఏజ్లో ప్రైడ్గా విత్ లాట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్తో మన సోషల్గా మనం ఉండాలని అనుకుంటే మన ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మనం ఎందుకు ఫిట్గా ఉండాలి? సో ఫిట్గా ఉండడం మూలంగా వచ్చే లాభాల గురించి కూడా మనం కొంచెం వివరంగా ఈరోజు తెలుసుకుందాం. ఎలా ఫిట్గా ఉండాలని కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. సో రెగ్యులర్గా మనం ఏదైతే 24 అవర్స్లో మన జీవన విధానం ఎలా ఉండాలని దాని గురించి చెప్పుకున్నాం కాబట్టి దాని మూలంగా వచ్చే బెటర్ ఫస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే బెటర్ స్లీప్ క్వాలిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది స్లీప్. అంటే మంచిగా నిద్రపోవడమే కాకుండా పడుకున్న గంటల వ్యవధి కూడా మనకి పెరగడం అన్నది ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్గా మనం ఉండడం వల్ల, ఫిజికల్ యాక్టివ్ ఉండడం మూలంగా వచ్చిన ఫస్ట్ బెస్ట్ బెనిఫిట్. రెండోది, సహజంగా ఓల్డ్ ఏజ్లో మనకి ఏదైతే డైజెస్ట్ ఎంజైమ్స్ తగ్గి ఆకలి తగ్గుతుందని ఇందాక అనుకున్నామో, ఇట్ ఇంప్రూవ్స్ ది అపటైట్. అంటే ఆకలి మనకి మెరుగవుతుంది అనమాట. అలాగే ఇంటలెక్చువల్ ఫంక్షన్, ఏజ్ రిలేటెడ్గా డెమెన్షియా వస్తున్నాను, మెత్తమరపు వస్తాను, ఆ ఇంటలెక్చువల్ ఫంక్షను, మెంటల్ ఫంక్షన్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ రేషియో, గుడ్ కొలెస్ట్రాల్ రేషియో మార్పు జరుగుతుందో, రివర్స్ అవుతుందో, ఫిజికల్ యాక్టివ్ మూలంగా ఏమవుతుందంటే గుడ్ కొలెస్ట్రాల్ శాతం మన బాడీలో పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం మనకు తగ్గుతుంది అనమాట. 40 years దాటిన దగ్గర నుంచి మనకి ఎవ్రీ ఇయర్ కూడా 1% ఆఫ్ ది మజిల్ మాస్, ఏదైతే కండలో ఉన్న మజిల్ మాస్ మనకు సహజంగా తగ్గుతుంది. సో ఆ మజిల్ మాస్ తగ్గకుండా ఉండాలనుకుంటే మన ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా మన మజిల్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. మజిల్స్ ఎప్పుడైతే స్ట్రెంత్ పెరుగుతుందో బోన్ యొక్క మినరలైజేషన్ పెరుగుతుంది. అంటే బోన్ ఫ్రాక్చర్స్ మనకి తగ్గడం ఉంటుంది, ఎస్పెషల్లీ ఫాలింగ్ సిక్. రెండోది ఏంటంటే మనం మామూలుగా బాత్రూంలో కానీ నడుస్తూ పడిపోవడం కూడా ఎవరికైతే ఫిజికల్ యాక్టివ్ ఉంటున్నారో వాళ్ళకి వాళ్ళ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిఫ్లెక్సెస్ బాగుంటాయి కాబట్టి సో ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా ఈజీగా బయటికి నేల మీద పడిపోవడం కానీ మెట్లెక్కితే పడిపోవడం కానీ డెఫినెట్గా మనకి తక్కువ ఉంటుంది. అందుకని ముఖ్యంగా ఏంటంటే అసలు మన ఫిజికల్ లుక్, మన లుక్కే చాలా బెటర్గా ఉంటుంది. సో చూసే వాళ్ళకి డిస్ప్రపోర్షనేట్ ఏజ్గా మనం ఎప్పుడైతే లుక్ అనిపిస్తుందో మన యొక్క సెల్ఫ్ మోటివ్ వస్తుంది మనకి. మంచిది, మనం మోర్ ఫిజికల్ యాక్టివ్గా ఉండాలన్న కోరిక కూడా మనకు కలుగుతుంది. అందుకని మనం వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి మన యొక్క బాడీ ఫిజికల్ యాక్టివ్గా ఉంచుకోవడము దానివల్ల మన లుక్ బెటర్గా అవుతుంది. రెండోది ఏంటంటే అన్నికంటే ముఖ్యమైనది ఏంటంటే సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్. సో మనం ఏజ్ పెరుగుతున్నా కూడా నా ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నాను అన్న ఆ వెల్బీయింగ్, సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్, అది డెఫినెట్గా మోరల్ సపోర్ట్ వస్తుంది అనమాట. ఇందాక ఆల్రెడీ చెప్పాను, బోన్ స్ట్రెంత్ అది పెరుగుతుంది అండ్ మన వెయిట్ మెయింటెనెన్స్ అది చాలా బాగుంటుంది. హౌ అన్న దాని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి లెట్ us స్టార్ట్ డూయింగ్, మనం ఫిజికల్లీ మోర్ యాక్టివ్గా మన లైఫ్లో మనం ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.